హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్యాంగ్ ఎడ్యుకేషన్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఫేజ్ 1 డిసెంబర్ 29 అంటే ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ అడిగారు, ఎగ్జామ్ యొక్క పేపర్ టఫ్నెస్ ఎలా ఉంది తెలుసుకుంటాం ఈ వీడియోలో. సో ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి షేర్ చేయండి. ఓకే, ఈరోజు షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్, అందులో ఫస్ట్ క్వశ్చన్ ఇంకా మనం తెలుసుకుంటే హెచ్డిఐ ఇండెక్స్, సో మానవ అభివృద్ధి సూచిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ నార్వే. స్వరాజ్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఆన్సర్ 1906లో స్వరాజ్ ఉద్యమం ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న 2020 అవార్డు విన్నర్ ఎవరు? సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అనేది సంవత్సరం 5గురికి ఇవ్వడం జరిగింది. సో కింద ఉన్న ఆప్షన్ ప్రకారం మనం ఫాలో అయితే అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ మాత్రం వినేష్ పోగట్, కానీ మొత్తం 5గురికి ఇవ్వడం జరిగింది, అది ఒకసారి తెలుసుకోండి. నెక్స్ట్, హెచ్టిటిపిను విస్తరించండి. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్, స్థానిక సంస్థల పితామహుడు అని ఎవరిని అంటారు, లేదా స్థానిక సంస్థలను ప్రోత్సహించిన గవర్నర్ జనరల్ ఎవరు అని క్వశ్చన్ అడిగింది. సో ఆన్సర్ లార్డ్ రిప్పన్. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ తమిళసై సుందర్ రాజన్. రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అంటే నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్, భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం ఏది? భారత్లో అతి ఎత్తైన శిఖరం కాంచనజంగా. ఆన్సర్ అక్కడ K2 ఆప్షన్ లేదు కనుక కాంచనజంగా. K2 ఉంటే ఆన్సర్ K2 అవుతుంది, కానీ ఆప్షన్లో కాంచనజంగా మాత్రమే ఉంది. నెక్స్ట్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తదుపరి చైర్మన్ ఎవరు? సో ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ యొక్క నెక్స్ట్ చైర్మన్ ఎవరు నియమిస్తున్నారని అడగడం జరిగింది. ఆన్సర్ సోము మండల్. నెక్స్ట్, జిఎస్టీ అనేది ఏ రకమైన పన్ను? జిఎస్టీ గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ అనేది ఏ రకమైన పన్ను అంటే అది ఇండైరెక్ట్ ట్యాక్స్. నెక్స్ట్, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు? ప్రస్తుతం యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఆంటోనియో గుటెరస్. ఏటీఎల్ను విస్తరించండి. ఏటీఎల్ అంటే అటల్ థింకరింగ్ ల్యాబ్. అటల్ థింకరింగ్ ల్యాబ్ అనేది ఇది ఒక స్టూడెంట్స్ యొక్క నైపుణ్యాన్ని పరీక్షించడం కోసం ఇది ఏర్పాటు చేశారు ఇండియాలో, అటల్ థింకరింగ్ ల్యాబ్. నెక్స్ట్, పైత్య రసాన్ని ఏ గ్రంథి స్రవిస్తుంది? ఇక్కడ ఏం కనిపిస్తుంది అని వచ్చింది కాదు, పైత్య రసాన్ని ఏ గ్రంథి స్రవిస్తుంది అంటే కాలేయం స్రవిస్తుంది. లైమ్ వాటర్ ఫార్ములా ఏంటి? లైమ్ వాటర్ ఫార్ములా అంటే CaOH2. ప్రోటాన్ని కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ఎర్నెస్ట్ రూథర్ ఫార్డ్. కేరళ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ పినరై విజయ్. జపాన్ ప్రధాని ఎవరు? జపాన్ ప్రధాని హోషిహుదా షిగే. ఐఎన్సి ఇక్కడ ఏమని పడింది, ఐఎన్సి ఎప్పుడు స్థాపించారు? ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885 1885 ముంబైలో స్థాపించారు. 2018 పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? 2018 పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. నెక్స్ట్, ఆసియాటిక్ లయన్ ఏ పార్కులో, ఏ నేషనల్ పార్కులో కనిపిస్తుంది? ఇక్కడ ఆన్సర్ ఏ నేషనల్ పార్కులో కనిపిస్తుంది అంటే గిర్ నేషనల్ పార్క్. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ శక్తికాంత దాస్. కణాన్ని కనుగొన్నది ఎవరు? కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వాయర్ ఏది అంటే జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ 1973లో ఇది ఏర్పాటు చేశారు. భూటాన్ రాజధాని ఏంటి? భూటాన్ రాజధాని థింపు.
పకీర్ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? పకీర్ తిరుగుబాటు దీన్ని బెంగాల్ తిరుగుబాటు అని కూడా అంటాం. 1776 నుండి 1777 ఇయర్లో పకీర్ తిరుగుబాటు జరిగింది. E=mc² అనేది ఎవరి ప్రతిపాదన? E=mc² అనేది ఐన్స్టీన్ ప్రతిపాదన. అదిశ రాశి అంటే ఏమిటి? అదిశ రాశి అంటే దిశ మాత్రమే కలిగిన రాశిని అదిశ రాశి అంటాం. దిశ మరియు ద్రవ్యరాశి కలిగిన రాశిని సదిశ రాశి అంటాం. విశ్వగ్రహీత అని ఎవరిని పేర్కొంటారు? విశ్వగ్రహీత అని ఏబి బ్లడ్ గ్రూప్ని విశ్వగ్రహీత అంటాము. ఓ బ్లడ్ గ్రూప్ని విశ్వదాత అని చెప్పేసి అంటాం. భారతదేశంలో మొట్టమొదటి కంప్యూటర్ ఏది? ఆన్సర్ పరం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏ సంవత్సరంలో నిర్మించారు? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్లో 2018లో నిర్మించారు. ప్రధానమంత్రి కౌశల్ సమృద్ధి యోజన దేనికి సంబంధించింది? ప్రధానమంత్రి కౌశల్ సమృద్ధి యోజన అనేది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది. చంద్రయాన్-2ను ఏ వాహక నౌక ద్వారా పంపించనున్నారు? చంద్రయాన్-2 అనేది GSLV Mark 3 M1 అనే వాహక నౌక ద్వారా పంపించనున్నారు. ఇవి ఈరోజు క్వశ్చన్లు. ఇంకా ఇలాంటి అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తుంటాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.